కరెక్టా? సో, పాతది కొనాలి. ఏ డాక్యుమెంట్స్ చూడాలి? కొత్తది కొనాలి. ఏం డాక్యుమెంట్స్ చెక్ చేయాలి? పాతది కొనాలనుకుంటే ప్రధానంగా మీకు అమ్ముతా అని చెప్పుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, హ్మ్. ఈ ప్రాపర్టీ అద్భుతమైన ప్రాపర్టీ అని చెప్తున్నాడు. అసలు ఆ ప్రాపర్టీని అమ్మడానికి హ్మ్. అతనుకున్న అర్హత ఏంటి? హ్మ్. ఈ ప్రాపర్టీ అసలు అతనిదేనా? హ్మ్. అతనిదేనా కాదని తెలియాలంటే ఫస్ట్ తన ఆధార్ కార్డు తీసుకోండి. హ్మ్. అమ్ముతున్న చెప్పుతున్న ప్రాపర్టీ ఉంది కదా, హ్మ్. ఆ ప్రాపర్టీకి ఇతనికి లింక్ ఏంటి? హ్మ్. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ ఉంటుంది కదా, హ్మ్. ఆ డాక్యుమెంట్లో ఇతను సెల్లరా కాదా? హ్మ్. ఆధార్ కార్డు చూస్తే సరిపోతుంది. హుహు. దాంతోపాటు ప్రజెంట్గా ఈ ప్రాపర్టీ ఎవరి పేరుతో ఉందని తెలియడానికి ఈసీ, హ్మ్. ఎన్కమరెన్స్ సర్టిఫికెట్, హ్మ్. ఆ ఈసీ చెక్ చేసుకోవాలి. ఇవి రెండు ఉన్న తర్వాత హ్మ్. మీకు కావాల్సింది లింక్ డాక్యుమెంట్. హ్మ్. మన అమ్మాయికి మ్యారేజ్ చేద్దాం అనుకున్నప్పుడు హ్మ్. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారా లేదా? హ్మ్. 100 ఏండ్ల పండగకి 7 తరాలు చూడమంటే హ్మ్. ఇది ఎప్పటికీ ఉండేది. తరతరాలకి ఎప్పటికి నిత్య నూతనంగా ఉండేది భూమి. హ్మ్. దీనికి కూడా ఒక లింక్ ఉంటుంది. హ్మ్. ఫస్ట్ ఇది భూమి హ్మ్. గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. కాలక్రమంలో ఒక ప్రైవేటు వ్యక్తికి బదలాయించబడుతుంది. హ్మ్. ఆ రోజు నుంచి మనకెట్లాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఈ ప్రాపర్టీకి కూడా డేట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. హ్మ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాపర్టీ ఎవరు కొన్నారు, తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది, హ్మ్. తర్వాత నీకు ఎకరా నుంచి నివాసయోగ్యమైన పొలంగా మారింది ఇది. హ్మ్. అంతకుముందు వ్యవసాయ పొలం, ఇప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్. నీకు రెసిడెన్షియల్గా మారినప్పుడు నాలా కన్వర్షన్ ఎన్ఏ సర్టిఫికెట్. సో దీనికి ఎన్ఏ సర్టిఫికెట్ ఉందా లేదా? హ్మ్. దాని తర్వాత అప్రూవల్. ఇది ఏ అప్రూవల్? డిటిసిపియా, హెచ్ఎండిఏనా, హ్మ్. ముడానా, హ్మ్. కుడానా, హ్మ్. తుడానా, నిడానా, అట్లాగే మున్సిపల్ లేఅవుటా, ఏ లేఅవుట్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎవరు పర్మిషన్ ఇచ్చారనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే. దీనితో పాటు మనకు ప్రధానంగా ఉండాల్సిన దాంట్లో దీనికి సెక్యూరిటీ ఎవరిస్తున్నారు? హ్మ్. మనం ప్రాపర్టీ తీసుకునే హైదరాబాద్లోనో, వరంగల్‌లో, ఖమ్మం, కర్నూలులోనో ఎక్కడో ఉంటే మన ప్రాపర్టీని కాపాడే వాళ్ళు ఎవరు? ఓకే. సో వీటిని పర్ఫెక్ట్గా మనం చెక్ చేసుకోగలిగితే మనకు ఇబ్బంది ఉండదు. ఏది? ఈ రీసేల్ ప్లాట్ల. హుహు. హుహు. అదే కొత్త వెంచర్కి అయితే వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ చూసుకోవాలి. ఏం చూడాలి దాంట్లో? సో వీటిలో ప్రధానంగా ఈ పాత దాంట్లో ఎట్లాగైతే మనం ఇవి చూసుకుంటే ఈజీగా సరిపోతుందో, హ్మ్. కొత్త దాంట్లో అసలు భూమి ఎవరిది, ఈ భూమిలో కూడా ఈ సర్వే నంబర్స్లో కూడా గవర్నమెంట్కి సంబంధించిన, ప్రైవేట్కి సంబంధించిన భూమిలో నీకు వెంచర్ వేయడం ఈజీ. హ్మ్. కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా సర్వే నంబర్ యాడ్ అయితే హ్మ్. 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటారు. హ్మ్. ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఎట్లుంటుంది? ఒరిజినల్గా అక్కడ 100 ఎకరాలు, ఒక సర్వే నంబర్లో 100 ఎకరాలు ఉంది. ఈ 100 ఎకరాల్లో 1 ఎకరానో 2 ఎకరాలో 10 ఎకరాలో రోడ్డుకు కానీ, గవర్నమెంట్ రోడ్డుకు కానీ ఇచ్చిన, లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఏ యాక్టివిటీకి ఇచ్చినా హ్మ్. ఆ సర్వే నంబర్ మొత్తం పోయి కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పడ్డ దాఖలాలు చాలా ఉన్నాయి. హుహు. 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 గవర్నమెంట్కి ఇచ్చింది ఆడ 4 ఎకరాలే, కానీ మిగతా 96 ఎకరాలు కూడా ప్రొహిబిటెడ్. ప్రొహిబిటెడ్ ల్యాండ్లో చూపించే అవకాశం ఉంది. హ్మ్. అట్లా ఏమన్నా ఉంటే నీకు భవిష్యత్తులో చాలా ప్రాబ్లం ఉంది. ఎలా చెక్ చేసుకోవాలి అవి? సామాన్యులు ఎవరో ప్లాట్ కొనుక్కునే వాళ్ళకి ఇవంతా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అన్ని రంగాల్లో మనం ఏలు పెట్టొద్దు. హ్మ్. అన్ని రంగాల్లో ఏలు పెడితే మనం హీరో కాలేము. హ్మ్. జనరలిస్ట్ వేరు, స్పెషలిస్ట్ వేరు. హ్మ్. నువ్వు ఎంచుకున్న రంగంలో మాత్రమే నీ స్పెషలిస్ట్ కావాలా. హ్మ్. నువ్వు అన్ని విషయాల్లో ఏలుపెట్టావనుకోండి, నువ్వు ఏ రంగంలో సంపూర్ణ నాలెడ్జ్ సాధించలేవు. కాబట్టి ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి ఎట్లాగైతే పోతావో, నీకు ప్రాపర్టీకి సంబంధించిన కన్సల్టెంట్, ప్రాపర్టీకి సంబంధించిన ఈయన కూడా డాక్టర్ లాగా ఉంటారు. హ్మ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సేకరించుకో ఈజీ కదా. హ్మ్. అట్లా కాకుండా నేనే తెలుసుకుంటా అంటే నువ్వే తెలుసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది. హ్మ్. కాబట్టి ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఎవరైతే కన్సల్టెంట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే విత్ ఇన్ 10 to 15 మినిట్స్లో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది, సింపుల్ అయిపోతుంది. ఓకే. అట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. హ్మ్. సో కొత్త వెంచర్కి పోతే ప్రధానంగా మనం డెఫినెట్గా అన్నిటికంటే ముందు చూసుకోవాల్సింది భూమి కరెక్టా కాదా. హ్మ్. అసలు దీనికి ప్రీ లాంచింగా, లాంచింగా హ్మ్.
చాలా మంది ఫ్రీలాన్స్ అని పేరు పెడతారు. ఫ్రీలాన్స్ గురించి మాట్లాడదాం మళ్ళీ. ఫ్రీలాన్స్ డెఫినెట్ ఫ్రీలాన్స్ ఏంటంటే ఇప్పటి వరకు ఏమి పర్మిషన్ రాలేదు. పర్మిషన్లు వస్తాయి. మీరు ఇప్పుడే తీసుకుంటేనేమో తక్కువ రేటుకి ఇస్తాం. పర్మిషన్ వచ్చిన తర్వాతనైతే ఎక్కువ రేట్ అవుతుంది. మీరే తెలుసుకోండి అనగానే ఏం చేస్తారు, మనోళ్ళు ఆశాజీవులు అనే కంటే కూడా అత్యాశ జీవులు ఎక్కువ. ఎట్లాగొస్తుంది, ఇప్పుడే తీసుకుంటే తక్కువకి వస్తుంది అని చెప్పేసి దాని మంది తీసుకుంటాం. పెద్ద కంపెనీ కదా, పెద్ద కంపెనీ కదా. పెద్ద కంపెనీ అంటే మన వాళ్ళ దృష్టిలో ఏంటంటే పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉండాలి. దానికి చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు అనుకో, అయిపోయా సూపర్ స్టార్ ఇచ్చిండు కాబట్టి ఇబ్బంది లేదు అనుకుంటాం. కానీ సూపర్ స్టార్ కు నటించడం మాత్రమే తెలుసు. భూమికి సంబంధించిన లీగాలిటీ తెలియదు. ఆయన డిపార్ట్మెంట్ కాదు. ఆయనకు కూడా ఏదో మేనేజర్ ఉండి సార్ సూపర్ అని చెప్తే ఆయన మీద నమ్మకంతో ఈయన నటిస్తాడు తప్ప ఈయన సంపూర్ణ నాలెడ్జ్తో ఉండడు. ఆయన రంగం కాదు కాబట్టి ఆయన పెట్టుకోడు. కానీ కడుపు నొప్పి నీది, టాబ్లెట్ నువ్వే వేసుకోవాలి, ఆయన చూడకు. దీంట్లో ఈ రంగంలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన కన్సల్టెంటే హీరో. నువ్వు ఈ హీరోను వదిలేసి రియల్ హీరోను వదిలేసి రియల్ హీరో దగ్గరికి పోతావు. రేపు నష్టపోతే ఆ రియల్ హీరో నీ దగ్గరకు వచ్చి సపోర్ట్ చేయడు. ఈ రియల్ హీరో, ఈ రియల్ ఎస్టేట్ చేసే హీరోనే నీకు సపోర్ట్ చేస్తాడు. కాబట్టి నమ్మాల్సింది నీ ఈ పర్సన్. అట్లా చేయకపోతే నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేనేమంటున్నా, డెఫినెట్గా నీకు కావాల్సిన ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గరే ఉంటుంది. నీకు బేసిక్ నాలెడ్జ్ కావాలంటే నేను ఇస్తాను. ఆ బేసిక్ నాలెడ్జ్లో ప్రధానంగా నువ్వు తీసుకుంటున్న ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ప్రాథమిక నాలెడ్జ్లో ఈ భూమి ఏ భూమి అనేది తెలుసుకోవాలి. లేదా నువ్వు అడుగువాలను లే కరెక్ట్ ఉందని అనుకో. కరెక్ట్ ఉంటే లీగల్ ఒపీనియన్ ఉంటుంది. ఆ లీగల్ ఒపీనియన్ బుక్ చూడు. అది కూడా కాదనుకుంటే గవర్నమెంట్ నువ్వు అప్రూవల్ కోసం పోయినావు కదా, రేరా అప్రూవల్ ఉంటుంది. దానికంటే బిఫోర్ డిటిసిపికి పోతే డిటిసిపి అప్రూవల్ ఉంటుంది. డిటిసిపి అప్రూవల్లో కూడా ఇది టెంటేటివ్ లేఅవుటా టెక్నికల్ లేఅవుటా. టెంటేటివ్ లేఅవుట్ అంటే ఇది ప్రస్తుతానికి ఇచ్చినాం, ఇది ఫైనల్ కాదు. టెక్నికల్ లేఅవుట్ అంటే ఇది ఫైనల్. చాలామంది పర్మనెంట్ పర్మిషన్ రాకముందు టెంటేట్ లేఅవుట్ మీద కూడా డిపెండ్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసిన దుర్మార్గులు ఉన్నారు. మీకు ఏదైతే సేల్ డీడీ ఉంటుందో సేల్ డీడీలో సర్వే నంబర్లు ప్లాట్ నంబర్లు మాత్రమే ఉండి మీకు డిటిసిపి లేఅవుట్ నంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసి మేనేజర్ ఏదైతే ఎంఆర్ఓస్ ఉన్నారో లేదా అనుకుంటే ఎస్ఆర్ఓస్ ఉన్నారో వాళ్ళని మేనేజ్ చేసి కూడా రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఉంది. ఓకే, మీకు అందుకేమంటున్నాం అంటే రియల్ ఎస్టేట్ అనేది మహా సముద్రం. దీంట్లో జరిగే అన్ని మోసాలు ఏ సెక్టర్లో కూడా జరగవు. ఈవెన్ మనం చెప్తున్న సైబర్ నేరగాలు ఉన్నారు కదా, సైబర్ నేరగాల కంటే కూడా రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలు ఇంకా అత్యధికంగా ఉంటాయి. ఏ చిన్న డీల్ జరిగినా ల్యాక్స్లోనే ఉంటుంది, ఏ చిన్న డీల్ జరిగినా క్రోడ్స్లోనే ఉంటుంది. ఏ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీ మోసం చేసినా కోట్లలో ఉంటుంది. కాబట్టి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ సబ్జెక్ట్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే యాజ్ ఏ కస్టమర్గా చాలా అసాధ్యం. మీకు నమ్మకస్తులున్న ఎవరైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన కన్సల్టెంట్ పీపుల్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ దగ్గర తెలుసుకోండి. అట్లా తెలుసుకుంటే ఎక్కువ ఉపయోగం. మీకు ప్రధానంగా మోసాలు జరిగేటివి రీసేల్ రియల్ ఎస్టేట్లో కంటే కూడా రీసేల్ రియల్ ఎస్టేట్లో దాదాపు మోసాలు జరగడానికి స్కోప్ లేదు. కానీ కొత్తగా జరిగే సేల్స్లో మోసాలు జరగడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఈ టైంలోనే నువ్వు ఎక్కువగా జాగ్రత్తతో ఉండాలి. డాక్యుమెంట్ అంటే ఈసీ చూడాలి, ఎగ్జాక్ట్లీ ప్రొవిజన్ ల్యాండ్ కదా చూడాలి, జోన్ చూడాలి. ఎస్, డిటిసిపి లేఅవుట్ టెక్నికల్ లేఅవుటా లేకపోతే టెంటేటివ్ లేఅవుట్ అనేది చూడాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకా దాంతో పాటు ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్పే రేరా మీకుంటే ఇంకా అద్భుతం. రేరా అప్లై చేసిన నంబర్ పెట్టి అమ్మేస్తున్నారు కదా, రేరా అప్రూవల్ రాకముందు. ఎస్, మన ఇప్పుడు స్వర్గసీమ లాంటి వాళ్ళకి ఏదో నోటీసులు ఇచ్చారని చూసాను. ఎస్, వాళ్ళ పేర్లు కూడా మార్చుకున్నారు. ఇప్పుడు మోసాలు జరుగుతున్న తీరు చూస్తే మీరు